parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like, I don't like you, I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు నా గొర్రెలు నా స్వరం విందురు అనే మాట మీద మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడే నీ స్వరము వినేవారిగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరలా దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే, మై షీప్ షెల్ లిసన్ టు మై వాయిస్ అండి. అంటే నా గొర్రెలు నా స్వరమును విందురు అని చెప్పిన మాట మీదండి. అది నేను ఈరోజు మరి మనకున్న యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 10 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు దానిలోకి వెళ్ళి సత్యాలు మనకి దేవుడు నేర్పించును గాకండి. అవును, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందండి? అక్కడ చూస్తే చాలా శ్రేష్టమైన మాట, అందరికీ తెలిసిందే. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట అయితే మనందరికీ తెలిసిందే కదండి. ఏంటంటే, దొంగ అంట దొంగలించడానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడంట అని చెప్పేసి ఇక్కడ నిజం చెప్పాలంటే అక్కడ ఆల్రెడీ మరి ఇక్కడైతే దొంగ వస్తాడు, చేయుటకు వచ్చును అంటున్నాడు. ఇక్కడ అంటే వచ్చును అని ఉందండి. అంటే ఇట్స్ అబౌట్ టు కమ్ అన్నట్టుగా రాయబడింది. కానీ నేనేం నమ్ముతున్నాను అంటే ఆల్రెడీ వచ్చేసాడు వాడు ఆల్రెడీ ఉన్నాడు. ఆదాం కాలంలోనే ఉన్నాడు. మన జీవితంలోకి రాలేదేమో ఒకవేళ, అంటే ఓన్లీ ఆదాం చేసిన పాపం రూపంలో మాత్రమే ఉండొచ్చు. కానీ ఇంకా మన జీవితాన్ని నాశనం చేయడానికి, మోసం చేయడానికి, భ్రష్టు పట్టించడానికి వాడుకుంటున్న మొదటి శ్రేష్టమైన ఆయుధం ఏంటి తెలుసా అండి? మన చెవులు. అంటే మనం వినే స్థితి, మనం వినే హృదయ స్థితి, అలాగే చెవుల ద్వారా వినే దాన్ని బట్టి వాడుకుంటూ మనల్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే మాట మీద ఈరోజు నేను ధ్యానించబోతున్నానండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుందని మనందరికీ తెలుసండి. వినుట ఎవరిని వినాలి, ఎక్కడ వినాలి అంటే వినుట వలన, అది కూడా దేవుని వాక్యము వినుట వలన, దేవుని చిత్తము వినుట వలన మనకి మేలు అని చెప్పేసి వాక్యం చెప్తుందండి. అప్పుడు ఆ వినుట వలన మనకి విశ్వాసం అంట. దేవుని మాట ఏదో తెలుసుకుని ఆ మాటని వింటే మనకి విశ్వాసం వస్తుంది. అప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి మనము జయిస్తాము. విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి ఆనందింపజేస్తాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అంటారు. కానీ విశ్వాసం రావాలంటే ముందు మనం వినాలా, అది దేవుని గురించిన మాటనే వినాలా, దేవుడు మన గురించి ఏమి చెప్తున్నాడో వినాలా. అది విననీయకుండా చేసేదే దురాత్మ మన చెవులని మొట్టమొదటిగా దొంగలించిందండి. ఈ సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. అయితే నాశనం అంటే ఏ రకమైన నాశనమైనా కావచ్చు. వాడు ఆల్రెడీ వచ్చి ఉన్నాడు, మనల్ని మోసం చేసేస్తున్నాడు, వాడు ఆల్రెడీ మనల్ని నాశనం చేసి ఉన్నాడు, వాడు ఆల్రెడీ మనల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కానీ దేవాది దేవుడిస్తున్న ఆ రెండో భాగంలోని మాట ఏంటంటే, నేనైతే అవునండి ఏమంటున్నాడు చూడండి, మరి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. చివరి మాటగా ఇక్కడ ఏమంటున్నాడంటే, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు. వాడు నాశనము చేయడానికి వస్తే దేవాది దేవుడు ఎందుకు వచ్చానంటున్నాడంటే, మరే జీవమును అలాగే సమృద్ధి కలిగిన జీవము అంట. లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ అబండెన్స్. ఒట్టి లైఫ్ కాదండి, ఒట్టి జీవం ఇవ్వడానికి దేవుడు వచ్చానని చెప్పట్లేదు, కానీ సమృద్ధి అంటే సంపూర్ణంగా. అవునండి, ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, కీర్తనకారుడు రాసిన 75వ అధ్యాయంలో అనుకుంటానండి. అక్కడ ఏమని ఉంటుందంటే 15వ వచనము, నేను సముద్రమంత సమృద్ధిని నేను కలగచేసి ఉన్నానంటాడు. అవునండి, మరి సముద్రం అంటేనే విస్తారమైనది.
కొలతలేనంతది. ఆ సముద్రం అంతా సమృద్ధి అంటే ఇంకా ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దామా ఈరోజు మనం. అంటే అలాంటి సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను, వాడైతే నాశనం చేయడానికి నేనైతే ఇవ్వడానికి వచ్చాను అని చెప్తూ ఏం మాట్లాడుతున్నాడంటే గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి ఎలాంటి వాడని మాట్లాడుతున్నాడు. అవును, గొర్రెల కాపరి మొదటి వచనంలో ఏముంటుంది తెలుసా అండి, అక్కడ కావలి అంటే ఎవరినైతే మనము అపాయింట్ చేస్తామో, ఎవరినైతే జీతగాడిగా పెడతామో, అది ఏది కాపుదలలో ఉన్ననో మరి పెడితే వాళ్ళు ఏంటంటే ఓనర్స్ కాదు కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తారు, కానీ శక్తికి మించింది చేయరు, రిస్కులు తీసుకోరు అనే విషయాన్ని ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఒక అపాయింటెడ్ గొర్రెల కాపరిని పెడితే అక్కడ అతను ఏం చేస్తాడంటే ఏదైనా వస్తే నేను చచ్చిపోతానేమని భయపడి పారిపోతాడు, దొంగలకి సపోర్ట్ చేస్తాడు, మరి వీటిని దొంగతనంగా ఎత్తుకుపోతాడు. అంటే ఏదో ఒక రకంగా మరి మెంచైతే చేయలేడు, కానీ నమ్మకంగా కూడా ఉండలేడు. కానీ నిజమైన కాపరి, సొంత కాపరి, మరి యజమానుడైన కాపరి ఏం చేస్తాడంటే కాపాడుతాడు, మరి స్వార్థం చూడడు, అన్ని విషయాలలో అన్ని రకాలుగా న్యాయంగా వ్యవహరిస్తాడండి. అయితే ఈ 10వ వచనాన్ని మరొక్కసారి చదువుతుంటుండగా 11 నుండి, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాదు కనుక గొర్రెలను తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెను విడిచిపెట్టి పారిపోను. మరి ఇంతకుముందు మనం మాట్లాడండి, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చెయ్యక పారిపోను, నేను గొర్రెల మంచి కాపరి. చూడండి, నేను గొర్రెల మంచి కాపరి. ఇక్కడ చూస్తుంటే మరి ఆ అపాయింటెడ్ మరి గొర్రెల కాపరి ఎవరండి? అపాయింట్ చేయబడిన గొర్రెల కాపరి ఎవరు? తను మరి ఈ లోకాన్ని నాశనానికి మరి నడిపించడానికి వచ్చిన లూసిఫర్ అండి. తనైతే ఎవరి చేత అపాయింట్ చేయబడలేదు, తనగానే అపాయింట్ చేసుకున్నాడు, దేవునికి విరుద్ధంగా నిలబడ్డాడు, తనగానే పెట్టుకున్నాడండి. ఇక్కడ దేవుడు గొర్రెల కాపరి, మన కాపరి అయితే అక్కడ నాశనం చేసేవాడు లూసిఫర్ గాడు, వాడి అనుచరులు అనమాట. వాళ్ళు ఎవరంటే మనల్ని నాశనం చేయడానికి మాత్రమే. లూసిఫర్ ఏమి చెప్పినా, సాతానుగాడు ఏమి చెప్పినా, అక్కడి నుండి వచ్చేవి ఏవైనా సరే అవి మనకి మేలు అనిపించినా, మంచిగా అనిపించినా, చివరికి అవి నాశనానికి, మనల్ని నరకానికి నడిపించడానికి వాడు చేస్తాడు. కానీ అందులో మంచి అనేది ఉండదని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మోసం కానీ మరి లంచాలు కానీ ఇవేవి కూడా దేవునికి ఇష్టం లేనివని మీకు చెప్తున్నానండి. అంత మాత్రమే కాదు, ఒకరిని ముంచుట, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకునే మాటలే, కానీ ఇవి మనకు అవసరం అండి. ఎందుకంటే మరి నానాటికి కావాల్సిన ఆహారం నేటికి నాకు దయచేయండి అని చెప్తా ఉంటారు కదండి. మరి నానాటికి కావాల్సిన ఆహారం అయితే ఏదో ఒక రకంగా ఈ 5,000తో 4,000తో కడుపులోకి పోతుందండి. అది ఏదో ఒక రకంగా పోతుంది. మనం ఆకలితో చచ్చిపోయే వాళ్ళైతే లోకంలో ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? 1% కూడా కానే కాదు. కానీ పాపంతో చచ్చిపోయే వాళ్ళు, కుళ్ళిపోయేవాళ్ళు, కృంగిపోయేవారు, నరకానికి మరి సంసిద్ధంగా ఉన్న వాళ్ళైతే 99% అని మరి పర్ఫెక్ట్గా చెప్పగలను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆలోచించేద్దాం, ఆ నరకానికి పోయే పర్సంటేజ్ అంతా ఉంది, ఆకలికి చచ్చిపోయే మనుషులు 1% మాత్రమే ఉన్నారు. మరి ఈరోజు నిజమైన ఆహారము, నిజమైన గొర్రెల కాపరి మరి తన గొర్రెలకి ఏం పెడుతున్నాడో మరి అదే కదండి మనకు కావాలి. ఈ ఆహారమే శ్రేష్టమైన మార్గాన్ని బోధిస్తుంది. నేనే మార్గము, సత్యము, జీవమని చెప్తున్న దేవాది దేవుడు మనకిస్తున్న వాక్య సత్యము ఎంత గొప్పదో మనం తెలుసుకొని పాటిస్తే మనము ఆకలితో చావము. నిజం చెప్పాలంటే లూసిఫర్ గాడి చేతిలో మరి ఇలా అర్ధ కాపరి చేతిలో మనము నర్శించాల్సిన అవసరం లేనే లేదండి. మన నిజ కాపరి మనకి తోడై ఉన్నాడని ఆయన స్వరం మనం విందాం. చూడండి, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. జీతగాడైతే అలా చేస్తాడు, కానీ నేనైతే కాపాడుతాను, నేను ప్రాణమే పెడతాను అంటున్నాడు. పెట్టలేదా అండి? మరి తనే ప్రాణాలు పెట్టడానికి వచ్చాడు, తనే మన కోసం చనిపోయాడు. అంత మాత్రమే కాదు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, ఈ దొడ్డిని కానీ వేరే గొర్రెలను కానీ ఇవి కానివి అంటే ఇక్కడ ఉన్నవి కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం స్వరం వింటున్నాం, మనము కాకుండా ఇంకా ఎంతోమంది బయట ఉన్నారు అని చెప్తున్నాడు. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును ఆగును, నేను దానిని మరలా తీసుకుని వచ్చి నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చూడండి, ఇక్కడ తండ్రి ప్రేమిస్తున్నాడంట. నిన్నెంతమంది ప్రేమిస్తున్నారు? నిన్నెంతమంది ప్రేమించట్లేదని మీరు ఆలోచన చేస్తున్నారేమో, కానీ ఇక్కడ తండ్రి నన్ను ఎందుకే ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే కేవలం
ఆల్రెడీ దేవునిలో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, కానీ బయట కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళ కోసం కూడా నేను ప్రాణం పెట్టాను. కేవలం నన్ను నమ్ముకున్న వారు మాత్రమే కాదు, నన్ను నమ్మని వారి కోసం కూడా నేను ప్రాణం పెట్టాను. కాబట్టి నేను వారిని తీసుకురాబోతున్నాను. ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన వాడు కాబట్టి నమ్ముతున్నాడు అని ఇక్కడ వాక్యం చెప్తుందని. ఆ తర్వాత చూస్తే మరి నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను అంటాడు. అంటే ప్రాణం పెట్టుట గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి తన ప్రాణాన్ని అర్పించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే అని దానిని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఆలోచించుకుంటూ పోతే మరి వేరే వచనానికి వెళ్ళిపోదామండి. మనం ఈరోజు మరి కేవలం దేవుని రక్షణ కార్యం గురించి మాత్రమే కాదు, కానీ మరి వినుట గురించి మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మరి ఇక్కడ నా గొర్రెలైతే మరి 10వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే నా స్వరం వింటారు, నా గొర్రెలు ఎవరు, నా గొర్రెలు ఎలాంటి వాళ్ళు అనేది రాయబడిందండి. అలాగే మంచి కాపరి గురించి కూడా మనం ఎప్పటిదాకా నేర్చుకున్నాం. ఆయన ఏం చేస్తాడు, ఓనర్ లాంటి వాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు. మరి ఒకసారి ఇళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే సొంత ఇంటికి మరి రెంటెడ్ హౌస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఆలోచన చేయండి. మనం సొంత ఇంట్లో ఉంటే మన ఇళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. అదే మనం రెంటెడ్ హౌస్లో ఉంటే మనకేముందులే, మనం వదిలేసిపోయేది కదా అని ఉంటారు. ఈవెన్ కట్టే వాళ్ళు కూడా చాలా జ్ఞానవంతులు అండి. ఎలా కడతారంటే వాళ్ళ ఇల్లు అయితే చాలా చక్కగా కట్టుకుంటారు, పర్ఫెక్ట్గా కట్టుకుంటారు. ఈవెన్ మెటీరియల్ కూడా మంచిగా ఉంటుంది. కానీ అదే రెంటెడ్ అనేది ఏదో పిచ్చి మెటీరియల్ వాడతారు, ఎవరో వచ్చి ఉంటారు కదని మర్చిపోతున్నారు అది వాళ్ళ ఇల్లు అనే విషయం. ఫ్యూచర్లో రిపేర్లు వచ్చినా వాళ్ళే చేయించుకోవాలి, వాళ్ళ ఖర్చులకే అవుతాయని చెప్పేసి ఆ జ్ఞానం ఉండదు. కానీ రెంటెడ్ అనే వాటిని చీప్గా చేసేసి మరి వాళ్ళు ఉండాల్సిన దానితో మంచిగా చేసుకుంటూ ఉంటారండి. అంటే లోకం మనుషులని ఎంత భయంకరంగా మోసం చేస్తుంది అంటే ఆలోచనలే అండి. అవి నిజంగా ఆలోచనలు తప్ప ఇంకేం లేదు. అంటే వాళ్ళు ఉన్నది మంచిగా చేసుకోవడం తప్పు కాదు, రెంట్కి ఇచ్చేది సింపుల్గా కట్టడం తప్పు కాదు, కానీ వ్యర్థంగా కట్టడం, పనికి రాకుండా కట్టడం, రెంట్కి ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడేలాగా కట్టడం కూడా అది కరెక్ట్ కాదు కదండి. మరి నాకు తెలియదు ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నాను. కొంతమంది అయితే అన్నీ మరి మాదే కదా ఇల్లు, ఎప్పటికైనా మాదే కదా, ఎప్పటికైనా మాకే రెంట్లు వస్తాయని నమ్మిన వాళ్ళైతే శ్రేష్టంగా కట్టుకుంటున్నారు. ఆ రకంగానే ఇక్కడ కూడా మరి దేవాది దేవుడు అద్దెల విషయంలోనూ, అంటే అద్దె కాపరి విషయంలోనూ తన సొంత విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అతనైతే మోసం చేసి వెళ్ళిపోతాడు. మనల్ని ఎంతగా మోసం చేస్తాడంటే నాశనం చేసే మార్గానికి మాత్రమే నడిపిస్తాడు. అయితే ముందుగా మాట్లాడినట్టుగా మనం వింటే ఏం చేస్తామండి, ముందు వినగలిగిన చెవులు కావాలి. వింటే నమ్ముతాము. విన్న వాళ్ళంతా నమ్ముతున్నారా అంటే మరి అది జరగట్లేదు. విన్నవాళ్ళు కేవలం 20% కూడా నమ్మట్లేదు. నమ్మకుండా మరి సూచక క్రియలు కూడా చేస్తాడంటే ఇక్కడ దేవుడు. చూడండి 26వ వచనాన్ని చూస్తే 25 నుండి నేను మళ్ళీ చదువుతున్నాను. ఏంటంటే అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. ఇక్కడ మొత్తుకుంటున్నాడు ఆయన, నేను మంచి కాపురిని, మీకు ప్రాణం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను, మీకోసం ఇది చేస్తాను అది చేస్తానని చెప్తున్నాడు. అంటే వాళ్ళు వింటున్నారు, కానీ విన్నా కూడా నమ్మట్లేదు. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను చేసే సాక్ష్యాలే కారణంగా ఉన్నాయి, మీరు నమ్మడానికి మరి ఇక్కడ నమ్మచ్చు క్లియర్గా ఉన్నాయి, కానీ అయినా కూడా మీరు నమ్మట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వినట వలన నమ్మట్లేదు, విని నమ్మట్లేదు, విని పాటించట్లేదు, సరిగదా చూసి కూడా పాటించట్లేదని ఇక్కడైనా బాధపడుతున్నాడండి. నా గొర్రెలు నా స్వరం వినని మాట్లాడుతున్నాడు. ఇక్కడ దాకైతే తన గురించి మాట్లాడాడు, మంచి కాపరి ఎలాంటి వాడో మాట్లాడినాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడండి, నా గొర్రెలు అయితే మీరైతే వినట్లేదు, ఎందుకంటే మీరు నా గొర్రెలు కానే కాదు, కానీ నా గొర్రెలు నా స్వరమును విందురు, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవమిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. చూస్తున్నారా అండి, ఇక్కడ వినుట వలననే విశ్వాసము మాత్రమే కాదు, వినుట వలన నరకము నుండి నాశనం నుండి తప్పించబడుట అనే మాట ఉందండి. నశించవు, నా మాట నువ్వు వింటే నువ్వు నశించవు, నా మాట అనుసారంగా నువ్వు బ్రతికితే, నేను చెప్పిన మార్గంలో నువ్వు వెళితే నీకు నాశనం అనేది రాదు, నశింపవని ఇంత చక్కగా చెప్తున్నా సరే, అద్భుతాలు సూచక క్రియలు దేవుడు అక్కడ చేస్తున్నా సరే, మనం కూడా ఎంతోమంది చూస్తాం కదండి. అన్యులు అనుకుంటామా? అన్యులే కాదు, మన దేవుని బిడ్డలు కూడా కష్టం వచ్చిందంటే, ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ యేసయ్యనే గుర్తొస్తాడు.
వచ్చి ప్రార్థన చేయించుకొని మంచిగా అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పేసి ఇంకా అంత వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ జీవితం వారిదే. ఇక్కడ సూచక్రియలు చూడలేదా అంటే చూశారండి. మరి నమ్మారా అంటే నమ్మే వచ్చారు. ఏంటి బాగు చేస్తాడు అంటే వాళ్ళకి ఏం కావాలి? నిజంగా బాగుపడుట కావాలి, అక్కడ ఆ సమస్య తొలగిపోవట కావాలి. కానీ వాళ్ళని సాతానుగాడు ఏది విననీయకుండా చేస్తున్నాడు అంటే, అరే అంతవరకే కాదు దేవుని దీవెన, ఒకవేళ మీరు ఇలాగే నమ్ముకుని ఉంటే మరలా సమస్య రాదు, ఒకవేళ వచ్చినా దేవుడు చూసుకుంటాడనే సత్యం గ్రహించనివ్వదు. అంత మాత్రమే కాదు, కేవలం ఈ రోగాలు వస్తాయి పోతాయి, ఈ సమస్యలు వస్తాయి పోతాయి, అలాంటి జీవితంలో మనం జీవిస్తున్నాము అని చెప్పేసే సత్యాన్ని గ్రహించరు. అంత మాత్రమే కాదు, తర్వాత నాశనానికి వెళ్తారు అనే మాట అయితే వాళ్ళ చెవులోనికే వెళ్ళదండి. ఒకవేళ మనం ఏమన్నాని పొరపాటునో గద్దించడానికో ఆత్మ ప్రేరేపణతో మీరు దేవుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అంటే అది వాళ్ళకి ఏదో బూతులాగా అనిపించి మమ్మల్ని శపిస్తున్నారా అంటారు. అరే అది శపించడం కాదు, అది సత్యం చెప్తున్నాం కాబట్టి దాన్ని నమ్ముకోండి ముర్రు అంటే కూడా మరి అన్యులు ఎట్లాగూ వినరు. మాకే అదేంటి మీకే ఉన్నాడా దేవుడు, మా దేవుడు మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళాడా, మాకు లేదా స్వర్గం, మీ స్వర్గం వేరైతే మా స్వర్గం వేరని కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఇవన్నిటిని బట్టి నిజంగా మనకు కావాల్సింది ఏం తెలుసా? చెవులండి. చెవులలో నిజంగా రక్త ప్రోక్షణ జరగాల. మన నోటితోనే కాదు, యాకోబు గ్రంథం అంతా కూడా నాలుక గురించి మాట్లాడి మన నోరు సరి చేసుకుంటే చాలు, మన నోరు బాగుంటే అన్నిటికంటే మరి చిన్నదే కానీ ఏదండి నాలుక చిన్నదే కానీ అది చేసే పనుల వల్లనే మొత్తం అని, ఆ తర్వాత దేవుడు పలకడం వల్లనే సమస్తం జరిగింది కాబట్టి మనం కూడా పలుకుతాం, మనం కూడా ఇది జరగాలి అది జరగాలని విశ్వాసంతో పలికితే అది ఇది జరుగుతుందని విశ్వాసంతో పలుకుతున్నాం, పొందుకుంటున్నాం కూడా అండి. కానీ ఇక్కడ వినడం అనేది ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా వినలేదండి. వాళ్ళు మొదటగా చేయలేకపోయిన పని ఏంటంటే వాళ్ళు విన్నారు. ఏది విన్నారండి? ఇది మీరు తినకూడదు అనేది విన్నారు, కానీ పాటించలేదు, నమ్మలేదు. మరి వేరే మాట రాగానే ఆ అబద్ధాన్ని సత్యమని నమ్మి మోసపోయి ఎంత పెద్ద సమస్యలోకి పడిపోయామండి మనమంతా. కాబట్టి మొదటి ఆరంభం నాలుక కాదు, మాట మాత్రమే కాదు, కానీ మన చెవులు అండి. అవును, దేవుడిదైతే మాట అండి. ఆయన ఆదిలో తన మాట ద్వారానే సమస్తము సృష్టించాడు. అలాగే మనకి అదే ఆజ్ఞ ఇచ్చాడు, అదే అధికారం ఇచ్చిన్నాడు పలకడానికి. కానీ ఇక్కడ దానికంటే ముందుగా మనం వినాలి కదండి. మాట్లాడడానికి ముందు మనం వినాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ తన గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికెన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. హల్లెలూయా! ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ స్ట్రాంగ్ బాండేజ్ అనమాట. ఇక్కడ ఎలాంటి బాండేజ్ అంటే కేవలం నువ్వు రక్తం చేత కడగబడమే మాత్రమే కాదు, కేవలం నరకం నుండి తప్పించబడడం మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ఆయన చేతిలోకి వెళ్ళి మనల్ని ఎవ్వరు కూడా లాక్కోలేరంట. అంటే ఆయన ప్రణాళికలోకి వెళ్ళి ఎవరు మనల్ని లాక్కోలేరంట. ఇదిగో రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా మనకి క్లియర్గా మాట్లాడుతూ ఉంటాడు. దానిలో ఒక్కొక్క వచనం అండి మరి గతంలో ధ్యానించాం, వీలైతే మీరు యూట్యూబ్లో మళ్ళీ చూడొచ్చు. నేను ఒక మాట ఏంటని మీరే చదువుకోండి కావాలంటే, దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే ఈ లోకంలో ఏది కూడా నన్ను నా దేవుని ప్రేమ నుండి ఆపలేదని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నథింగ్ క్యాన్ సపరేట్. నేను ఒక మాట అంటానండి, మీరు ఆశ్చర్యపడతారు. చివరికి నువ్వు చేసే పాపం కూడా దేవుని యొక్క ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేదు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పాపానికి వెల చెల్లించడానికే వచ్చాడు కాబట్టి, నువ్వు ఒకవేళ పాపం చేసినా కానీ ఆ వెల చెల్లించాడు కాబట్టి, ఆ వెల చెల్లించడానికి కారణమైన ప్రేమనే కాబట్టి ఇంకా ప్రేమలో మార్పు లేదని ఈరోజు మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, ఈ బైబిల్ అంతా కూడా మూలము కేవలం ప్రేమ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను ఎవరు కూడా ఆయన ప్రేమ నుండి ఎడబాపలేరని మనము మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ యేసుప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే నా చేతిలోకి వెళ్ళి ఎవరు కూడా వారిని అపహరించరు. ఇక్కడ గొర్రెలు అంటే ఎవరో కాదండి, మనమే. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి కూడా ఎవరు వాటిని అపహరించలేరు. చూసారా అండి? అంటే తండ్రి చేతిలో అనడానికి అర్థం ఏంటంటే, నేనేం నమ్ముతున్నానంటే ఇక్కడ మరి తండ్రి చేతిలో ఉండడం ఏంటి, కొడుకు చేతిలో ఉండడం ఏంటి, రెండు రకాలుగా ఎట్లా ఆలోచన చేయొచ్చు అంటే జస్ట్ ఉదాహరణ చెప్తున్నానండి. నేను అనుకుంటున్నాను, ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవుడైతే మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవుని హస్తము మనకి తోడుగా ఉంది. ఆయన శరీర రూపంలో వచ్చి ఉన్నాడు కాబట్టి, మన బలహీనతలు ఏంటో ఆయన తెలుసుకొని ఉన్నాడు కాబట్టి, మన బలహీనతలని బట్టి మనం పడిపోకుండా
క్షమించమని దేవుని వైపు తిరిగితే ఆయన మనల్ని కాపాడి ఆయన చేతుల్లోనే అరచేతుల్లోనే పెట్టుకుంటాడండి. అది యేసు ప్రభు ద్వారా మనకు వస్తున్న రక్షణ. అలాగే మరి పరలోకపు తండ్రి చేతిలో నుండి కూడా మనం అపహరించబడము అంటే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుండి కూడా మనం దూరం చేయబడం అంటే పరలోక ద్వారాలు మనకి ఎల్లవేళలా తెరిసే ఉంటాయి అని చెప్పేసి దీని అర్థమని నాకు అర్థమైందండి. నేనును తండ్రిను ఏకమై ఉన్నాము గనక అని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలని. చూడండి, ఇక్కడ మళ్ళా ఇంత మాట్లాడుతున్నా కూడా మనం కదా ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసినట్టుగా ఇక్కడ కూడా అక్కడ ఉన్న యూదులేనండి. యూదులంటే మళ్ళీ ఎవరో కాదు, అన్యులు కాదు, భారతదేశానికి సంబంధించిన హిందూస్ కాదండి. వాళ్ళు యూదులు అంటే మరి దేవాది దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళే. ఇక్కడ యేసు ప్రభు వారి స్వరాన్ని గుర్తించక అంటే స్వరముని అర్థం చేసుకొని కలిగిన చెవులు లేక వారి చెవులు సాతాను ఆక్రమించడం వల్ల వాళ్ళు వినలేని, దేవుని స్వరం సైతం వినలేని వారుగా మారిపోయి దేవుని కాపరికత్వంలోకి వెళ్ళి కాపరి అంటే దేవుడు కాపాడవలసిన కాపరి స్థలంలోకి వెళ్ళి వారు పారిపోయారు, దూరం అయిపోయారని ఇక్కడ ఉందండి. అంటే చూడండి, వాళ్ళు అప్పటికీ కూడా మరి యేసు ప్రభు వారిని కొడుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు, శిక్షిస్తున్నారు. మరి అంత మాత్రమే కాదు, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొడుతున్నా అంటున్నాను. చూడండి, ఇక్కడ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. అన్నీ చేసి కూడా అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈవెన్ బై సీయింగ్ మిరాకిల్స్ ఆల్సో దే కాంట్ అండర్స్టాండ్ అండి. అంటే వినటం వల్ల వాళ్ళకి రావట్లేదు, చూడటం వల్ల వాళ్ళకి రావట్లేదు. అందుకేనేమో భక్తులు, పెద్ద పెద్ద భక్తులంతా కూడా నేనేమనుకునేదాన్ని అంటే ఊరికే ప్రభువా నా చెవులతో చేసిన పాపము, నా నోటితో చేసిన పాపం, నా చూపులతో చేసిన పాపాన్ని కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తారు అని అంటే నిజంగా చెప్పాలంటే అవునండి, మనం చేస్తాం, చూపులతో చేస్తాం పాపాలు, నా చెవులతో చేస్తాం, వినకూడని వినడం, చూడడం, మాట్లాడడం వల్ల జరిగేది పాపమే కదండి. కానీ ప్రతిరోజు మనము కాళ్ళు కడుక్కోవాల్సిన వారిగా, పాపాలని ఒప్పుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం కాబట్టి ప్రభా నా చెవులను, నా నోటిని మరి ఆ పెద్ద భక్తులలాగా నన్ను కూడా కడుగు ప్రభా, నేను కూడా ఒకప్పుడు అలాగే ప్రార్థన చేస్తా వచ్చేదానండి. కానీ ఏ రోజైతే ఈ స్వరం నాకు అర్థమైందో నాకు ఏమర్థమైందంటే మనం వినవలసింది నిజమే, దేవుని స్వరం విని వేరే స్వరాలకి దూరం పెట్టేస్తే అప్పుడు అంటే వేరే స్వరాలు వింటే మన చెవులు కూడా మరి పాపయుక్తం అయిపోతున్నాయి. అలా ఏ స్వరం అయితే మనం విన్నామో, అవునండి, ఏ స్వరం అయితే విన్నామో, ఏ నోటి నుండి వచ్చే స్వరం అయితే మనం విన్నామో, ఏ చూపు నుండి వచ్చే వాటిని మనం దేవుని నుండి కానివి మనం నమ్మామో దానికోసం కూడా మనము మరి కడుక్కొనేవలసిన వారంగాను, శుద్ధీకరణ చేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నాం. అలాగే పాపాన్ని ఒప్పుకోవాల్సిన వారంగా కూడా మనం ఉన్నామండి. సో ఇక్కడ మరి ఎన్నో మర్మాలు దీంట్లో ఉన్నాయి. అంటే నేను ఒక్కొక్కరికి ఎలా అంటే మరి అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నా వాక్యం మరి అందరూ చూస్తారండి, అంటే అన్ని రకాల వాళ్ళు చూస్తారు, అందరూ అని కాదు కానీ అన్ని రకాల చదువు వచ్చిన వాళ్ళు చూస్తారు, చదువు రాని వాళ్ళు చూస్తున్నారు, ముస్లిమ్స్ చూస్తున్నారు, హిందూస్ చూస్తున్నారు, అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు చూస్తున్నారు, తెలిసిన వాళ్ళు చూస్తున్నారు, సేవకులు చూస్తున్నారు, మరి గొప్ప గొప్ప పరిచయలో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారని మరి నాకు ఆ రిపోర్ట్ అంటే లైక్ ఆ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నాను అన్ని వర్గాల వారికి, అంటే అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పాలనుకుంటానండి. ఏది కూడా మరి ఇక్కడ ఈ లోతుగా నేను ఎందుకు తీసుకెళ్ళి పదే చెప్తున్నానంటే మన చెవులు ప్రాముఖ్యమైనవి. అవునండి, మన హృదయం ఎంత ప్రాముఖ్యమైనదో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, కానీ హృదయాన్ని కాపాడుకోమంటున్నాడు. అలాగే ఆ హృదయాన్ని పాడు చేయడానికి ఒక సూచనకరమైన ఈ అవయవం అనేది ఒకటి ఉందండి. ఇదేంటంటే దీని నుండి కూడా మరి పాపాలు వెళ్తూ ఉంటాయి. ఆ పాపాలు ఎలా వెళ్తాయి తెలుసా అండి? అబద్ధం అనే రూపంలో వెళ్తాయి. మెయిన్గా అబద్ధాన్ని నమ్మటం వల్ల, సత్యాన్ని తృణీకరించడం వల్ల, ఏది నిజమో గ్రహించకుండా, ఏది అబద్ధమో ఏది మోసమైనదో అది గ్రహించేలాగా మన చెవులు దుష్టుడు ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఆ చెవులని మనము భద్రపరుచుకుందాము. మనము దేవుని స్వరం వినివారిగానే మరి ఆయన స్వరము మరి అందుకంటున్నాను, నా గొర్రెలు అంటున్నాడు. అవునండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయను అని అంటాం. యెహోవా నా కాపరి, అవునండి, నా కాపరి అని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు ఆయన గొర్రెవా? ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు కదా అని ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా ఆయన గొర్రెవైతే నువ్వు ఆయన స్వరం వింటావు. ఏ స్వరం వినకూడదో ఆ స్వరాలు ఈ రోజు నుండి వినకుందువుగాక. కేవలం ఏదో అపవిత్రమైనది విని, సినిమా పాటలు విని అట్లనే అనిపిస్తుంది. కానీ ఏదో అంటే సినిమాలు చూసి, చెత్త చూసి వాటి వల్లనే మనకు పాపం కలుగుతుంది అంటే వాటి వల్ల అవునండి, పాపం ఎంటర్ అవుతుంది, 100% ఎంటర్ అవుతుంది. వాటిని దూరం పెట్టాలా? అలాగే దేవుడికి
వాక్కి విరుద్ధమైన మాటలు సాతానుగాడు పెడుతున్న అబద్ధం, అవునండి, ఆ అబద్ధాన్ని కూడా మనం దూరం పెట్టాలి. అబద్ధం వినడం వల్లనే, సత్యము వినడం వల్లనే వస్తుంది, మరి అలాగే అబద్ధం కూడా వినడం వల్లనే మనం వాటిని నమ్మి మోసపోతున్నాం. కాబట్టి ఈరోజు మన చెవులను శుద్ధీకరించుకోవాలండి. నిజం చెప్పాలంటే కొంతమంది బైబిల్లో నయోమి ఫస్ట్ దేవుని స్వరం వినలే, గ్రహించుకోలేదు, పారిపోయింది ఎక్కడికో, తన కుటుంబంతో పోయింది, నష్టపోయింది. కానీ అదే నయోమి తెలుసుకుంది, దేవుని స్వరం వినాలని తెలుసుకుంది. మరి ఆమె దేవుని సన్నిధిలో గడిపిందో ఎలా చేసిందో తెలియదు, కానీ రూత్ అమ్మతో చెప్పింది బోయాజ్ దగ్గరికి వెళ్ళమని. అప్పుడు రూత్ జీవితం కట్టబడింది. అవును, స్వరం వినని నయోమి దేవుని స్వరం మరలా విని నయోమి వేళ ఏం చేసిందంటే రూత్ జీవితాన్ని కట్టడానికి కారకురాలైంది. సో నువ్వు ఇప్పుడు కూడా ఇప్పటి వరకు వినలేదేమో, విను. నీ వల్ల ఎన్ని కుటుంబాలు, ఎన్ని జీవితాలు, మరి ఎంతమంది దీవెనకరంగా మార్చబడతారో నువ్వు ఆలోచన చేయి. ఆ తర్వాత చూస్తే ఈవెన్ సంసోను యొక్క మరి తల్లిదండ్రులు కూడా దేవుని స్వరం విన్నారండి. భయభక్తులతో బిడ్డని పెంచాలని ఆశపడ్డారు. కానీ వాళ్ళు మొదట విన్నంతగా, మొదట పెంచినంతగా మరి సంసోను బలవంతుడైపోయి సింహాల్ని సైతం చంపేస్తుంటుండగా, ఎలుగుబంట్లను సైతం ఇట్లా చీల్చేస్తుంటుండగా భయపడి సంసానికి చెప్పలేకపోయారు. ఏమి విన్నారో పాటించాలని ప్రయాసపడ్డారు, అలాగే పెంచారు సంసోన్ని. కానీ మరి సంసోను ఉన్న బలాన్ని చూసి భయపడి ఏం చేశారంటే దేవుడి స్వరాన్ని మర్చిపోయి ఆ బిడ్డకి వివాహం చేసేసారు. నిజం చెప్పాలంటే నజరేయుడిగా ఉండి పెళ్లి చేసుకోకూడదు అనేది అక్కడ ఆజ్ఞ అయినా కూడా వీళ్ళు పెళ్లి చేయడానికి ప్రయాసపడ్డారు. అంటే దేవుని స్వరం వినలేకపోయారు. సంసోన్ జీవితం మరి భయంకరంగా తన జుట్టు ద్వారా అభిషేకం పొడగొట్టుకొని గుడ్డివాడైపోయి మరి సగంలోనే తనకు అప్పచెప్పిన బాధ్యత, తను ఎందుకోసం ఏర్పాటు చేయబడి ఉన్నాడో ఆ బాధ్యత సగంలోనే ఆగిపోయిందండి. మరి అలాగే ఇస్సాకు కూడా, అబ్రహాం దేవుని స్వరం విన్నాడు, అలాగే ఇస్సాకు దేవుని స్వరం వినలేదు, కానీ తండ్రి మాట విని లోబడి బలి అర్పణకి సిద్ధపడ్డాడు. అలాగే ఎంతోమంది ఉన్నారండి. మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే సమయం అయిపోయింది. సౌలు కూడా పౌలుగా మారినప్పుడు కూడా దేవుని స్వరం సౌలా అనే పేరు మరి అనే చెవులో విన్నాడు. ఆ మాటకు వస్తే మనము కూడా ఎంతోమంది దేవుని పేరు పెట్టి పిలవలేదా నిన్ను, దేవుడు నిన్ను ప్రియుడా అని పిలవట్లేదా, లేకపోతే ప్రవచన ద్వారా నీ పరిస్థితిని బట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి పిలిచినప్పుడు నువ్వు పలికిన, నువ్వు రెస్పాండ్ అయిన నువ్వు మరలా దేవుని స్వరానికి లోపడకుండా, దేవుని స్వరాన్ని వినకుండా మళ్ళా లోకస్వరానికి లేకపోతే సాతాను స్వరానికి లోపడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. ఈరోజు మార్చుకుందామా? నీ చెవులు కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే వినును గాక, ఈ లోక సంబంధమైన స్వరాలకి నువ్వు దూరం అవుదువు గాక అని ఈరోజు యేసు పేరుట మరి మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది అయితే నా స్వరం వింటున్నారో, ఈరోజే కాదు ఈ వాక్యం విన్న ప్రతిసారి ఎంతమంది అయితే నా స్వరం వింటారో, అంటే ఇది నా స్వరం కాదని నా నోటి నుండి వస్తున్న దేవుని మాటలు అనే స్వరాన్ని వింటున్నారో వారు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, వారికి ఎన్నటికెన్నటికి అబద్ధపు స్వరాలు వినకుందురు గాక, అబద్ధ స్వరాలకి వారి చెవులు మూతబడును గాక, కేవలం దేవుని స్వరానికి మాత్రమే వారి చెవులు తెరవబడును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే కేవలం దేవుని స్వరం, సాతాను స్వరమే కాదు, మనుషుల స్వరాలు కూడా జాగ్రత్త సుమి, జాగ్రత్తగా వినండి. వాళ్ళు వీళ్ళు నిందలేస్తున్నారని నువ్వు విని బాధపడద్దు, కృంగిపోవద్దు, కానీ దేవుని స్వరం మాత్రమే విను. ఇంకొక మాట చెప్పాలనుకున్నాండి, చివరిగా ఒక మాట చెప్తాను. అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినప్పుడు హియర్ లార్డ్ ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, లిజనింగ్ గురించి మాట్లాడుతున్నాడు, మరి తన భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం మరి భక్తుల విషయంలో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము 42-43 వచనాలండి. చూడండి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదునని ప్రార్థన చేస్తున్నానండి. లాజరస్ చనిపోయి తిరిగి లేసే సమయంలో మరి యేసు ప్రభు వారు పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభా నువ్వైతే నా స్వరం వింటావు, నాకు తెలుసు ఆ విషయం, నా ప్రార్థన వింటావు, నాకు తెలుసు ఆ విషయం, కానీ వీళ్ళందరూ వినులాగా అర్థం చేసుకునేలాగా ఈరోజు నేను మీకు గట్టిగా వినిపిస్తున్నాను, గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, ఇలాగైనా తెలుసుకుంటారు నువ్వు నన్ను పంపి ఉన్నావని చెప్పేసి ఆడ దేవుడు తన స్వరాన్ని ఎట్లా వింటాడో చెప్తున్నాడండి. అలాగే యేసు ప్రభు వారి స్వరం విన్న దేవుడు నీ నా స్వరాన్ని వినడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాడు. కేవలం ఆయన మన స్వరాన్ని వినడం మాత్రమే కాదు, మనం ఆయన స్వరం వినేవారిగా, ఆయన గొర్రెలుగా మారదాం. యెహోవా నా కాపరే, కానీ నేను కూడా ఆయన గొర్రెనే అని చెప్పాలి. ఎస్, ఈజ్ అవర్ ఆయన మన కాపరి అండి, ఈజ్ అవర్ షెపర్డ్, బట్ యూ షుడ్ బీ హిస్ షీప్ ఆల్ ద టైమ్. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నాయన తండ్రి, నిజమే తండ్రి, మా చెవులను సైతము దుష్టుడు ఎంతగా ప్రభానైనా తండ్రి తుప్పు పట్టించాడో ఈరోజు మాకు తెలిసింది నాయన తండ్రి. ఈరోజు ప్రభా నీ రక్త ప్రోక్షణ మా చెవుల్లోకి వెళ్ళి ప్రభా శుద్ధీకరణ జరిగి ఈ రోజు నుండి నీ స్వరం కాని వాటికి తృణీకరించి కేవలం నీ స్వరాన్ని మాత్రమే అంగీకరించి ఆ విశ్వాసంలో ముందుకెళ్తూ నీలా
నీలాగా, నీ బిడ్డలుగా, నీ గొర్రెలుగా జీవించే భాగ్యాన్ని నాకును వింటున్న ప్రతి బిడ్డకును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.